ఇక్కడ మీరే అంటున్నారు పరిటాల రవీంద్ర గారు మీ సోదరుడితో మంచి పరిచయాలు పెట్టుకున్నారు. అలాంటప్పుడు మీ పయ్యావుల శ్రీనా అంటే మీ సోదరుడు పయ్యావుల శ్రీనప్ప గారిని మినహాయించి మిమ్మల్ని ఎందుకు రాజకీయంగా కొద్దిగా సపోర్ట్ చేస్తూ వచ్చారు? అంటే బహుశా పెద్ద ఆయన ఇండిపెండెంట్గా అనలైజ్ చేసుకున్నప్పుడు బ్రదర్ ఎక్కువ ఇక్కడే పెరిగారు, ఈ వాతావరణంలోనే అన్నయ్య పెరిగాడు. నేను బహుశా బయట పెరిగాను కాబట్టి ఈజ్ మోర్ సోషల్లీ యాక్సెప్టబుల్గా ఉంటాడు అన్నటువంటి ఫీడ్బ్యాక్ పెద్ద ఆయనకు ఉండొచ్చు. బికాజ్ నా సర్కిల్ స్టార్టింగ్ ఫ్రమ్ హైదరాబాద్ టు బెంగళూరు, సో చాలామంది ఫీడ్బ్యాక్ పెద్ద ఆయన ఆ రకంగా చూస్తే చాలా ఫీడ్బ్యాక్ తీసుకునే మనస్తత్వం కూడా, తీసుకున్న తర్వాత నిర్ణయం తీసుకున్న తర్వాత వెనకపోయే మనస్తత్వం లేదు, కానీ నిర్ణయానికి ముందు చాలా ఫీడ్బ్యాక్ తీసుకున్నాడు. సో మేబీ సోషల్లీ యాక్సెప్టబిలిటీ బాగుంటుంది. ఫాదర్ మీద కూడా ఆ రోజు జనరల్గా ఏంటి వీళ్ళందరూ చెప్పి ఆయన పెద్ద ఆయన కలవాలంటే కొంచెం ఇబ్బంది కష్టం అనేటువంటి విద్యావేత్త బాగా చదువుకున్న వాళ్ళు. సో ఆ బ్యాక్ డ్రాప్తోనే తప్ప ఐ డోంట్ థింక్ ఇంక అంతకుమించి పెద్ద స్పెసిఫిక్. కాకపోతే ఫ్యామిలీకి ఇవ్వాలనే దాని మీద ఈజ్ వెరీ పర్టికులర్. ఎందుకనంటే దాని ముందు 2-3 మీటింగులు జరిగినప్పుడు కూడా లేదు మేము మీకు చాలా నష్టం చేసాం, మీకు అన్యాయం చేసాం, దాన్ని మేమే సరిదిద్దాలి. అంత రిలేషన్ అప్పుడు పరిటాల శ్రీరాము గారి వీళ్ళంతా లేటర్ ఆన్ శ్రీరాములు గారిది హత్య జరిగిన తర్వాత మీరు ఎలా ఫీల్ అయ్యారు మీ కుటుంబ సభ్యులంతా? బికాజ్ ఇట్ వాజ్ వే బ్యాక్ ఇన్ 1970s. బహుశా నేను నిక్కర్లు వేసుకుని ఉంటాను నేను, నాకు పెద్ద ఐడియా. మీరు అతి చిన్న వయసులోనే అంటే పరిటాల రవీంద్ర గారు ఈ జిల్లాలో ఉన్నప్పుడే అంటే మీరు అతి చిన్న వయసులో జిల్లా అధ్యక్షుడిగా కూడా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు పనిచేశారు. అప్పుడు పరిటాల రవీంద్ర గారి సపోర్టు కానీ ఆయన మద్దతు కానీ మీకు ఎలా ఉండేది? అంటే యాక్చువల్గా ఆ రోజున్న పరిస్థితుల్లో ఏమైందంటే రవి 1994లో ఫస్ట్ టైం ఎమ్మెల్యేగా అయినప్పుడు మేము అందరం కూడా ఎలెక్ట్ అయ్యాం. మాకు సంబంధించినంత వరకు మేము ఎవరు పెద్ద అంబిషన్తో వచ్చిన వాళ్ళం కాదు, బై యాక్సిడెంట్. నా లైఫ్లో నేనే చెప్పాను, యాక్సిడెంట్గా పాలిటిక్స్లోకి వచ్చినప్పుడు పెద్ద అంబిషన్ ఏముంటుంది, ఏదో ఉంటే ఈ ప్రాంతంలో మంచి పేరు తెచ్చుకోవాలి అనేటువంటి పరిస్థితి తప్ప ఎక్కువ ఉండేది కాదు. రవి ఒక కోరికతోటి రాజకీయాల్లోకి వచ్చి హీ హ్యాడ్ ఈజ్ ఓన్ ప్లాన్. సో ఈ బ్యాక్డ్రాప్లో ఆయనకు ఉన్నవి లేనివి చెప్పేవాళ్ళు ఎక్కువైపోయారు. సో ఒక దశలో నేను చాలా ఓపెన్గా కూడా మాట్లాడుకున్నాం. ఎందుకంటే డెఫినెట్లీ ఆయన పాలిటిక్స్ మీద ఇంట్రెస్ట్తో వచ్చినవాడు, నేను పెద్ద క్యాజువల్గా వచ్చినవాడిని. ఆ రోజుకి ఓపెన్గా చెప్పాను, నువ్వు 4 గోడల మధ్య కూర్చొని రాజకీయం చేస్తాము, తప్పదు నీకున్న పరిస్థితుల్లో. సో నీకు ఫీడ్బ్యాక్ అనేటువంటిది వచ్చినప్పుడు ట్రై టు క్రాస్ వెరిఫై. నా మీదే ఎవడన్నా చెప్పాడు అనుకో, నీకన్నా చిన్నవాడిని ఏంటి కేశవ్ ఏంటి ఇట్లా అనిపిస్తామని అడుగు, ఐ విల్ బీ హ్యాపీ టు. ఒక 3-4 ఇన్సిడెంట్లో మాకు కుదరలా. ఇన్ఫ్యాక్ట్ ఆ రోజు మేము మాట్లాడినప్పుడు ఇప్పుడు ఒక వ్యక్తి ఇంకా ఉన్నాడు ఈ డిస్కషన్. అయితే సీరియస్ డిఫరెన్సెస్ ఎప్పుడు లేవు, పొలిటికల్ డిఫరెన్సెసే తప్ప. సో జిల్లాలో ఎమ్మెల్యేలు అందరూ ఎన్టీఆర్ చంద్రబాబు వైపు వచ్చాం, ఆయన ఎన్టీఆర్ వైపు వర్గం వైపు వెళ్ళారు. సో డిఫరెన్స్ అనేది అక్కడ ఎస్టాబ్లిష్ అయింది. ఎక్సెప్ట్ ఆయన ఐ థింక్ గుత్తా వెంకటనాయుడు మిగిలిపోయినట్టున్నారు. అంటే మీరు జిల్లా అధ్యక్షుడు డిస్టర్బెన్స్ ఏమైనా ఉంది రవీంద్ర గారు తర్వాత? అంటే ఆ సీక్వెన్స్కి వస్తున్నాను నేను. ఆయన ఎన్టీఆర్ వైపు ఉండడము, నేను చంద్రబాబు వైపు రావడం మాకు గ్యాప్కి ప్రధానమైనటువంటి కారణం అయిపోయింది. సో వీళ్ళని జిల్లాలోకి రానివ్వద్దండి ఆయన పిలిపివ్వడం, చంద్రబాబు గారు లేదు మీరు పెద్ద మీటింగ్ పెట్టండి అంటాం. నేను వెళ్ళి ఉరవకొండలో పెద్ద మీటింగ్ పెట్టడం, దాదాపు 1,00,000 మందిని ఆ రోజుల్లోనే పిలిచి ప్రోగ్రాం పెట్టడం. సో ఈ గ్యాప్ ఇట్లా వైడెన్ అవుతూ పోయింది. తర్వాత లేటర్ అని ఆయన మళ్ళీ చంద్రబాబు గారి వైపు వచ్చారు. వచ్చినప్పుడు కారణం ఏమంటారు, అప్పుడు ఎందుకు వెళ్ళారు ఎన్టీఆర్ వైపు? అంటే నేను అంత అనలైజ్ చేసే స్ట్రెంగ్త్ ఆ రోజు పెట్టుకోవట్లేదు. జస్ట్ 28 years హ్యాపీ గో ఫెలో లాగా ఉండేవాడిని. చెప్పాను కదా నాకు ఆ రోజుకి పాలిటిక్స్ అంత సీరియస్ ప్రొఫెషన్ కాదని. ఈ రోజు ఎస్ జరిగే ప్రతి సంఘటనని నేను అనలైజ్ చేస్తాను, కానీ ఆ రోజుల్లో కాదు, చాలా క్యాజువల్గా ఉండేవాడిని. సో మళ్ళీ ఆయన చంద్రబాబు వైపు వచ్చాడు. వచ్చిన తర్వాత రాజకీయంలోకి వచ్చేటప్పటికి జిల్లా పార్టీలో తన వర్గమో తన మిత్రులో లేక తనకు కావాల్సిన వాడు ప్రెసిడెంట్గా ఉండాలని అనుకున్నట్టున్నాడు. ఐ వాజ్ లీస్ట్ ఇంట్రెస్టెడ్, ప్రెసిడెంట్ కావాలన్న కోరిక కూడా నాకు లేదు. చంద్రబాబు నాయుడు గారు 2 ఏళ్ల పాటు పార్టీ ప్రెసిడెంట్ని డిసైడ్ చేయలేకుండా పెండింగ్ పడింది. సో జిల్లాలో ఉన్న మీడియా కూడా ప్రతిసారి అడిగేది, మీరు భారత ప్రధానిని రాష్ట్రపతిని డిసైడ్ చేస్తున్నారు, మా అనంతపూర్ ప్రెసిడెంట్ని డిసైడ్ చేయట్లేదు. సో సరే మీరు కన్సెన్సస్ అరైవ్ కాండి అని అంటే హైదరాబాద్ దిల్కుష్ గెస్ట్ హౌస్లో మీటింగ్ పెట్టుకున్న తర్వాత
అందరూ వచ్చారు, జిల్లా ఎమ్మెల్యేలు అందరం కూడా కూర్చొని మాట్లాడాం. మాట్లాడిన తర్వాత రవి ఒక్కడు ఆ రోజు అటెండ్ కాలేదు. రవితో ఉన్నటువంటి లీడర్స్ కూడా కన్సెన్సస్గా కేశవ్ అయితే మాకు నో ప్రాబ్లం అని చెప్పారు. చెప్పిన తర్వాత బాబు గారు నన్ను పిలిచి తాడిపత్రికి వచ్చాడు. అక్కడ పిలిచి, నేను రేపు జిల్లాకు వస్తున్నాను, రేపు జిల్లాలో పార్టీ ప్రెసిడెంట్గా అనౌన్స్ చేస్తున్నాను, నువ్వు వెళ్ళి నన్ను రిసీవ్ చేసుకో. నాకు ఇష్టం లేదు, టు బీ హానెస్ట్. ఆ రోజు నాకు వద్దు సార్, నాకు ఐఎమ్ నాట్ కీన్. కారణం ఏమంటారు? మీకు ఇష్టం ఒక అధ్యక్ష పదవి అంటే మంచి హోదా అంటే బహుశా నా లైఫ్ స్టైల్కి సరిపోదు అనుకున్నాను ఏమో, నాకు పెద్దగా ఐడియా లేదు. నేను అంటే హానెస్ట్గా చెప్తాను, టూ యంగ్ టు థింక్. నాకు వద్దు సార్, నేను ఉండదలుచుకోలేదు, ఐఎమ్ హ్యాపీ తీసుకుని. లేదు నేను చెప్తున్నా, పార్టీ డెసిషన్ తీసుకుంటుంది, యూ గో అన్నాడు. సో వద్దు సార్, నాకు ఆలోచించుకున్న టైం ఏంటి అని అంటే, అప్పుడు కాసేపు 2 రోజులు ఆగుతానని చెప్పి ఆగాడు. ఇక్కడికి వచ్చాక అనౌన్స్ చేయకుండా మళ్ళీ హైదరాబాద్కు పిలిపించి నేను ఇంటికి వెళ్ళే లోపల అనౌన్స్ చేశారు. అంటే ఇంకా దే డిడ్ంట్ గివ్ మీ ఎనీ ఆప్షన్. సరే, ఇంకా జిల్లాలో ఉన్న ఎమ్మెల్యేలు ఒకవైపు, రవి ఒకవైపు చాలా నడిచినాయి. బట్ లేటర్ పార్ట్లో ఆయన రియలైజ్ అయ్యాడు దట్ ఇన్ఫ్యాక్ట్ వీళ్ళెవ్వరూ నాకు నష్టం చేయలేదు, వీళ్ళని నేను ఇబ్బంది పడలేదు, కానీ ఈ గ్యాప్ నాకు నేనే తెచ్చుకున్నాను అనేది ఆయన రియలైజ్ అయ్యాడు. దానికి కారణం చివరిలో రోజు నేను, కాలువ శ్రీనివాసు, పార్థసారథి, ఆయన నలుగురం ఆయన ఇంట్లోనే కూర్చున్నాం. అంటే 2004 ఎన్నికల తర్వాత, ఈ శరవేగంగా పరిస్థితులు మారుతూ ఉన్న తర్వాత ఆ రోజు ఓపెన్గానే ఆయన అన్నాడు, అనవసరంగా నేను డిఫరెన్సెస్ తెచ్చుకున్నా మీతోటి, మీరు నాకు చేసింది ఏమీ లేదు, కానీ నేను చాలా నష్టపోయాను ఇన్ ది ప్రాసెస్. న్యాచురల్గా గ్రూపులు ఎప్పుడైతే డివైడ్ అయిపోతాయో, ఒకరొక పని కావాలంటాం, ఇంకొకరు వద్దు అనడం సహజంగానే జరుగుతుంది రాజకీయంలో. సో ఆ రకంగా ఆయనకు కూడా ఫ్లెక్సిబిలిటీ లేకుండా పోయిన పరిస్థితులు వచ్చినాయి. ఇది బాగా ఇద్దరం నష్టపోయినా, నేను ఎక్కువ నష్టపోయాను దీంట్లోన, అనవసరంగానే జరిగింది అనేటువంటిది ఆయన ఓపెన్గానే చెప్పి ఆ రోజునే ఆయన చెప్పాడు, నాకు చాలా అనుమానాలు ఉన్నాయి, చాలా స్పష్టంగా కూడా ఇన్ఫర్మేషన్ వస్తుంది, ఇదిగో ఈ రకంగా నా మీద హత్యకి టార్గెట్ చేస్తుంది గవర్నమెంట్ అన్నాడు. ఫస్ట్ టైం ఆ మీటింగ్లోనే మా నలుగురితోటే ఓపెన్ అయ్యాడు. ఆ రోజు ఎవ్వరం కూడా రాకుండా చూశాడు ఆయన. చాలాసేపు కూర్చోబెట్టి మాట్లాడాడు. అండ్ దెన్ ఆయన భవిష్యత్తులో ఏం చేయాలనుకుంటున్నాడు కూడా చెప్పాడు ఓపెన్గా. వీ ఆల్సో సెడ్ ఎస్, వీల్ ఆల్సో హెల్ప్ యూ టు దిస్ ఎక్స్టెంట్, మనం ఇట్లా చేద్దాం, బాగానే ఉంటుంది అనేటువంటి నిర్ణయాలు తీసుకుని శరవేగంగా మారినాయి. అంటే ఆ మాట్లాడినప్పుడు నిజంగా మేము అనుకోవాలి అంత సీరియస్నెస్ ఉందని. రకరకాల ఇన్ఫర్మేషన్స్, మనం కూడా కొంత ఫ్యాక్షన్ బ్యాక్గ్రౌండ్లో ఉన్న ఈ ప్రాంతంలో ఇన్ఫర్మేషన్స్ వస్తూ ఉంటాయి, కానీ సరే వెరిఫికేషన్ ఇవన్నీ అంత తొందరగా కావు కదా. వెరిఫై చేసుకునే లోపల అప్పటి నుంచి చాలా శరవేగంగానే మార్పులు జరిగినాయి. ఐ థింక్ ఆ రెండింటికి మధ్యలో నేను అనుకోవడం గ్యాప్ 1 month ఉందేమో అంతే, మా మీటింగ్కి ఆయన ఇన్సిడెంట్ జరగడానికి మధ్య. సో ఆయన ఒకరిద్దరు పోలీస్ ఆఫీసర్లను ఎక్కువ నమ్మాడు. నేను చెప్పాం, ఇది కరెక్ట్ కాదేమో, నువ్వు ఇక్కడ నీకు మమ్మల్ని కూడా తీసుకెళ్ళాడు. ఆ రోజు ఆయన 2-3 మీటింగ్లకు వెళ్ళినప్పుడు మీరు రండి అని చెప్పి తీసుకెళ్ళి మాట్లాడి బయటకు వచ్చిన తర్వాత చెప్పాం, నువ్వు అనవసరంగా ఎక్కువ ఇన్ఫర్మేషన్ వీళ్ళతో షేర్ చేస్తున్నావు, మాకంత నెసెసిటీగా అనిపించడం లేదు, నువ్వు ఇంకోసారి ఆలోచించుకో అని కూడా చెప్పాం మేము. బట్ ఆయన ఎక్కువ నమ్మాడు. బట్ ఐ థింక్ అందులో భాగంగానే సమాచారం కూడా. మీరు అధ్యక్షంగా ఉన్నప్పుడు అంటే మీకు అప్పటికే కొద్దిగా పరిటాల రవీంద్ర గారితో కొద్దిగా భేదాభిప్రాయాలు వచ్చాయి. అంటే ఏదైనా ఒక సంఘర్షణలో గొడవ పడ్డం కానీ, ఏదైనా మీకు వార్నింగ్లు ఇవ్వడం కానీ ఏదన్నా? లేదు, అట్లాంటి పరిస్థితి. అంటే పొలిటికల్ ఇష్యూస్ మీదనే నడిచింది తప్ప పర్సనల్గా ఎప్పుడు కూడా మాట్లాడుకునే వాతావరణం చెడిపోలేదు, లేకపోతే ఫోన్లో మాట్లాడుకునే వాతావరణం చెడిపోలేదు. పొలిటికల్ ఇష్యూస్ మీద దృక్పథం మాత్రం భిన్నంగా పోయేటువంటి పరిస్థితి వచ్చింది. దానికి రకరకాల కారణాలు కావచ్చు. ఆ రోజు ఉన్నటువంటి, ఈ రోజు కూర్చుని ఆ రోజుని జడ్జ్ చేయడం కరెక్ట్ కాదు.